వేదిక మీద కూర్చున్న ఉలమాలకు, వేదిక ముందున్నటువంటి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అమితంగా అభిమానించే, ప్రేమించే, గౌరవించే సన్నిహితులందరికీ కూడా అస్సలాము అలైకుం. పరదా మాటున కూర్చుని వింటున్నటువంటి నా తల్లులు, నా చెల్లెళ్ళు, అదేవిధంగా ఇంటర్నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉండి వింటున్నటువంటి నా తమ్ముళ్లకు, నా చెల్లెళ్లకు, నా తల్లులందరికీ కూడా అస్సలాము అలైకుం. జీవితంలో ఎన్నో రోజులు వస్తుంటాయి, ఎన్నో రోజులు పోతుంటాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి అనుభూతినిస్తుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఆవేదన ఇస్తుంది, ఒకరోజు సంతోషాన్ని ఇస్తుంది. అది ఒక వ్యక్తికి వ్యక్తిగత జీవితం అయితే, ఈ యావత్తు విశ్వానికి, ఈ యావత్తు ప్రపంచానికి ఒక అందమైనటువంటి భవిష్యత్తును ప్రసాదించిన రోజు ఈ ప్రపంచ చరిత్రగతిలో ఏదైనా ఉంది అంటే అది జష్నే ఈద్ మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. స్నేహితులారా, మిత్రులారా, ఇది 1499వ సంవత్సరం. ఇది 1499వ సంవత్సరపు ఈద్ మీలాదున్ నబీ. భౌతికంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అల్లాహతాలా ఈ పుడమి మీదకి మానవ రూపంలో పంపించి 1499 సంవత్సరాలు పరిపూర్ణమయ్యాయి. అంటే వచ్చే సంవత్సరం మనమంతా కూడా 1500 సంవత్సరపు మిలాదున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లంకి సిద్ధమవుతున్నాం. ఈ ప్రయత్నమంతా కూడా ఎందుకు? ఈ ప్రయత్నమంతా దేనికి? మోమిన్ అంటే ఎవరు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానాన్ని ప్రపంచం నేర్చుకున్న తరువాత ఈ ప్రపంచం ఏమనాలంటే, ప్రవక్తను ప్రేమించేవాడే ఇంత సౌమ్యంగా ఉంటే వీళ్ళ ప్రవక్త ఇంకెంత సౌమ్యంగా ఉండేవాడు అనేటటువంటి ఒక ఆలోచన ఈ ప్రపంచానికి కనిపించాలి. ఒక అందమైన ధర్మాన్ని, ఆచరణాత్మకమైన ధర్మాన్ని, అనుసరణీయమైన ధర్మాన్ని, ఆమోదయోగ్యమైనటువంటి ధర్మాన్ని ఈ ప్రపంచానికి ఆచరణాత్మకంగా చూపించిన ప్రవక్త మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. స్నేహితులారా, మిత్రులారా, ప్రవక్త ఆగమనం జరిగి 1500 సంవత్సరాలు కావస్తుంది. ఈ వేడుక మనం 1499 సంవత్సరాలుగా పుడమి మీద జరుపుకుంటున్నాం. మరి ఈ వేడుక ఎప్పుడు ఆరంభమైంది అంటే, ఈ వేడుక ఎప్పుడు ఆరంభమైంది అని ఎవరైనా అడిగితే భౌతికంగా 1499 సంవత్సరాలుగా మనం జరుపుకుంటున్నాం. కానీ అల్లాహతాలా ఈ విశ్వంలో సకల చరాచర జీవుల్ని, ఈ విశ్వాన్ని, ఈ సౌర కుటుంబాన్ని, ఈ యావత్తు ప్రపంచాన్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమ కోసం పుట్టించిన సంగతి మనమందరం గుర్తుపెట్టుకోవాలి. అల్లాహతాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని మానవ రూపంలో పుడమి మీదకి పంపేటటువంటి ఆలోచన గనక చేసి ఉండకపోతే ఈ ప్రపంచమే ఉండేది కాదు. స్నేహితులారా, మిత్రులారా, నిజంగా మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే ప్రవక్తలు కూడా తాము ప్రవక్తలుగా కాదు, అంతిమ ప్రవక్త మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క విశ్వాసులుగా జన్మిస్తామని అల్లాహ్ సన్నిధానంలో దువా చేసిన ఇస్లాం ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళం మనమందరం కూడా. స్నేహితులారా, ఇస్లాం ఈ ప్రపంచానికి ఏ రకమైన సందేశం ఇస్తోంది? ఇస్లాం ఒక ఆచరణాత్మక జీవన విధానాన్ని బోధిస్తోంది. ఏ రకమైనటువంటి ఆచరణాత్మక జీవితం? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ఏం చెప్పారో అది ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానంలో చూపించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రావడానికంటే ముందు, ప్రవక్త వచ్చిన తరువాత ఈ ప్రపంచంలో వచ్చినటువంటి ఈ పరిణామాలను గనక మనం ఒక్కసారి బేరీజు వేసి చూసుకుంటే, ఒక స్త్రీ బానిస కన్నా హీనంగా పరిగణించబడేది, భావించబడేది. ఒక స్త్రీ ఒక ఆట వస్తువుగా భావించబడేది. స్త్రీ ఒక విలాస వస్తువుగా భావించబడేది. స్త్రీ ఏ ఇంటనైనా పుడితే అరిష్టంగా భావించబడేది. ఆ పిల్ల పుట్టిన వెంటనే, ఆ పాప పురిట్లో నుండి బయటికి రాకముందే
ఆ పసిదాని గొంతు నొక్కి నిలువెత్తు గోతిలో పాతిపెట్టేటటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితుల నుండి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణాత్మకమైనటువంటి బోధనలు విన్న సమాజం ఎలా తయారయ్యింది? ఏ ఆడపిల్లైతే గుండెల మీద కుంపటిగా భావించారో అదే ఆడపిల్ల ప్రవక్త బోధనలు విన్న తండ్రి ఆ ఆడపిల్లల్ని తన గుండెల మీద చిన్నారి పాదాలతో కొడుతుంటే కేరింతలు పెట్టి ఆనందపడే పరిస్థితి ఈ ప్రపంచంలో వచ్చింది. అది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అనుగ్రహించినటువంటి ఆ ధర్మం. స్నేహితులారా, ఆడపిల్ల పుట్టడం అరిష్టంగా భావించబడ్డటువంటి సమాజంలో ఏ ఇంటనైతే 3 ఆడపిల్లలు ఉంటారో ఆ తండ్రి ఆ తల్లి ఆ పిల్లలకు చదువు సంధ్యలు నేర్పించి అత్తారింటికి సాగనింపితే ఆ కుటుంబ పెద్దకు ఆ కుటుంబానికి ఒక హజ్ చేసిన పుణ్యాన్ని ప్రసాదిస్తానన్న ధర్మం ఇస్లాం ధర్మం. స్నేహితులారా, మిత్రులారా, స్త్రీ గురించి మనం మాట్లాడితే ఒకవేళ ఏదైనా కారణాలతో పతి మరణిస్తే, మొగుడు మరణిస్తే, మరణించిన పతితో ఈ సతిని కలిపి చితి మీద పడుకోబెట్టి దహన సంస్కారం చేసి నిలువెత్తు కాల్చి పాడేసేటటువంటి సమాజం, వితంతువైనటువంటి మహిళ ముఖాన్ని చూడటం కూడా అరిష్టమని భావించినటువంటి సమాజం, ఆవిడిని పశువు కంటే హీనంగా చూసి చీకటి కొట్టంలో పెట్టినటువంటి సమాజం, ఆమె అలంకరణలన్నీ తీసేసి ఆవిడి ముఖాన్ని చూడడం కూడా దౌర్భాగ్యంగా భావించినటువంటి సమాజంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క చైతన్యం, ఆచరణాత్మక జీవన విధానం ఏ విధమైనటువంటి మార్పును తీసుకొచ్చింది? ఏ స్త్రీ అయితే వితంతు అవుతుందో ఆ స్త్రీ జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం? ఏ రకంగానంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యవ్వనంలో మొదటిసారిగా ఖతీజతుల్ కుబేరా అనేటటువంటి ఒక వితంతువుని వివాహం చేసుకుని వితంతువు కూడా చేతిలో గోరింటాకు రాసే సౌభాగ్యాన్ని కలిగించిన ధర్మం ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది ఇస్లాం ధర్మం మాత్రమే. స్నేహితులారా, ప్రవక్త యొక్క ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానం, ప్రవక్త యొక్క ఆచరణాత్మకమైనటువంటి జీవన విధానం ఏ రకమైనటువంటి ఆచరణాత్మక జీవన విధానం? ఈ చెంప మీద కొడితే మరొక చెంప చూపించు, అది ఒక ఫిలాసఫీ. నిన్ను ఎవడైతే ద్వేషిస్తాడో వాడిని అమితంగా ప్రేమించు, ఇది కూడా ఒక ఫిలాసఫీ. ఎవడైతే నిన్ను బాధ పెడతాడో వాడిని సంతోషపెట్టు, ఇది కూడా ఫిలాసఫీ. బట్ కెన్ యూ ఇమాజిన్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ ప్రాక్టికల్ వే? ఇది ప్రాక్టికల్గా సహజంగా జరుగుతుంది అనేటటువంటి ఒక భావన కూడా మనం ఆలోచించలేం. కానీ వీటన్నిటినీ ఆచరించి చూపించినటువంటి ఒకే ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగర వీధుల్లో తిరిగేటప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఏ రకంగా చిత్రహింసలకు గురి చూశారో మనమందరం చదువుతాం, మనమందరం వింటాం. రాళ్లతో కొట్టేవారు, వెళ్ళేటటువంటి దారిలో ముళ్ళు వేసేవారు, కనిపించకుండా కొట్టేవారు, మీద చెత్త వేసేవారు. ఇన్ని చేసినా కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తనను ద్వేషించినటువంటి వాళ్ళని, హింసించినటువంటి వాళ్ళ మీద ఏ రోజు కూడా కించిత్తు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వాళ్ళని కూడా ప్రేమగా చూసిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తయాప్లో తిరుగుతుంటే అక్కడి ప్రజలు ఏ రకంగా హింసించారు? రాళ్లతో కొడితే శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయింది, శరీరం నుండి మొత్తం రక్తం కారుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను వేసుకున్నటువంటి పవిత్ర పాదరక్షలు, ఆ కాళ్ళు 2 కూడా ఆ రక్తంలో ఇరుక్కుపోయాయి, కలిసిపోయాయి. వజూ చేసే సమయంలో ఆ చెప్పులని గట్టిగా లాగాల్సి వచ్చింది, అంటే రక్తం అలా కారింది. ఆ సమయంలో అల్లాహతాలా జిబ్రైల్ అలైహిస్సలాంని పంపుతున్నారు. జిబ్రైల్ అలైహిస్సలాం వచ్చి ఏం చెబుతున్నారు? ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లాహతాలా అనుజ్ఞతో నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్రజలు మిమ్మల్ని రాళ్లతో కొట్టి ఇంతగా హింసిస్తున్నారే, మీరు ఒక్క ఆనతి ఇవ్వండి, ఒక్క ఆజ్ఞ ఇవ్వండి, ఒక కమాండ్ ఇవ్వండి, అనుమతిని ఇవ్వండి. ఈ తాయిఫ్ చుట్టూ ఉన్నటువంటి పర్వతాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కలిపి మిమ్మల్ని వేధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్క క్షణంలో నుజ్జు పౌడర్ చేస్తానంటే మన ప్రవక్త ఇచ్చిన సమాధానం ఏమిటి? ఏ జిబ్రైల్, ఎవరైతే నన్ను ద్వేషిస్తారో వాళ్ళని అమితంగా ప్రేమించడానికి వచ్చినటువంటి వాడిని అల్లాహతాలా నన్ను పుడమికి మానవ రూపంలో పంపుతూ పవిత్ర ఖురాన్లో ఏమంటున్నాడు? వమా అర్సల్నాక ఇల్లా రహమతల్ లిల్ ఆలమీన్. ఏ మెహబూబ్,
हमने आपको तमाम आलम के लिए सुभान रहमत अल्लाह, बनाकर क्या भेजा। सुभान अल्लाह। ऐ महबूब, हमने आपको तमाम आलम के लिए रहमत बनाकर भेजा। ऐ मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्లం, మేము మిమ్ములను ఈ విశ్వానికి కారుణ్యమూర్తిగా, విశ్వానికి, విశ్వం అంటే మనుషులొక్కలే కాదు, పశువులు, జంతువులు, ఎన్ని చరాచర జీవులు ఉన్నాయో అవన్నీ కూడా విశ్వంలో భాగం. అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విశ్వంలో ప్రతి దానికి కూడా రహమతుల్ లిల్ ఆలమీన్గా, కారుణ్యమూర్తిగా పంపబడ్డటువంటి రోజు ఈద్ మీలాదున్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. స్నేహితులారా, अल्लाह अल्लाह अकबर, या रसूल अल्लाह, जश्न ईद मिलादुन नबी, उलमाए अहले सुन्नत, मरकजी मिलाद कमेटी, सुभान अल्लाह. స్నేహితులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణాత్మకమైన జీవన విధానం ఆయన ప్రవక్తగా ప్రకటించక ముందు నుండే ప్రారంభమవుతోంది. ఆయన యొక్క మహోన్నతమైనటువంటి, మహిమాన్వితమైనటువంటి ఆ శక్తియుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అల్లాహ్ ఆ విశ్వ ఆరంభం నుండి ప్రవక్త పుడమిపై వచ్చినప్పటి నుండి కూడా మనకి చూపిస్తూ ఉన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తల్లి ఆమినా గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు తల్లి ఆమినానే అడుగుదాం. ఏ తల్లి ఆమినా, ప్రవక్త వచ్చిన సమయం ఎలాంటిది అంటే తల్లి ఆమినా ఏం చెబుతున్నారు? చీకట్లు పటాపంచలవుతున్నాయి, వెలుగులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సమయంలో వచ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకంటే చీకటికి వెలుగుకి మధ్య ఉండేటటువంటి కాలంలో ప్రవక్త వచ్చారు. ప్రతి వాళ్ళకి కూడా ప్రవక్త తనలో రావాలి అనేటటువంటి కోరిక, చీకటిలో వెలుగు రావాలనేటటువంటి ఆశ, వెలుగుతున్నటువంటి వెలుగులో ఇంకా వెలుగుని ప్రసరింపచేయడానికి రావాలని వెలుగు కాశ. కానీ ప్రవక్త ఎప్పుడు వస్తున్నారు? చీకట్లు వెళ్ళిపోతున్నాయి, ఉదయం వస్తోంది. ఈ సమయంలో వచ్చిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏ తల్లి ఆమినా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినప్పుడు ఒక్కసారి ఈ విశ్వం ఎలా ఉందో చెప్పమ్మా అంటే చెబుతోంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విశ్వానికి వచ్చేటప్పుడు నేను ఆకాశంలో నక్షత్రాలు కూడా నా వాకిట్లో వచ్చి వాలాయా అనేటటువంటి గొప్ప అనుభూతి నాకు కలిగింది అంటోంది. అంటే నక్షత్రాలు యావత్తు పుడమిలో, అంతరిక్షంలో ఉన్నటువంటి నక్షత్రాలు కూడా ప్రవక్తను చూడటానికి పుడమిపైకి వచ్చినటువంటి శుభ సందేశం. వెలుగు ఎలా ఉంది? లైట్లు వెలిగించి పండగ చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం, దేని ప్లేస్లో అది ఉంది. అయితే మిత్రులారా, మన వెలిగించినటువంటి ఈ లైటు ఏదైతే ఉందో నా వెనక ఏముందో మీకు కనిపించే అవకాశం ఉండదు, గోడ వెనక ఏముందో కనిపించే అవకాశం ఉండదు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చినప్పుడు వెలుగు ఎలా ఉండేది అంటే తల్లి ఆమినా చెబుతున్నారు, నేను నా ఇంట్లో ఉండి 1000 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఒంటెల మెడలలో గంటన్ని కూడా నేను చూశాను అంటున్నారు. అంటే వచ్చింది ఎవరు? నూరు వాలా విశ్వానికి ఆయనతో పాటు యావత్తు విశ్వానికి నూరు కూడా తీసుకొచ్చారు. స్నేహితులారా, మిత్రులారా, విశ్వాసులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతిదీ కూడా ఒక ఆచరణాత్మకమైన జీవనం. ఎంత మహోన్నతమైనటువంటి జీవితం అంటే నీ గురించి నీవు ఆలోచించడంతో పాటు నీకంటే ఎక్కువగా నీ పొరుగువాడి గురించి, నీ ముందువాడి గురించి ఆలోచించమని చెప్పిన ధర్మం ఇస్లాం ధర్మం. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారు? మనం ఉన్నటువంటి ఇంట్లో మన పొరుగున ఎవడైనా పేదవాడు ఉంటే, పేదవాడు అన్న మాటనే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, నీ పొరుగున ఎవరైనా పేదవాళ్ళు ఉంటే నువ్వు కడుపు నిండా తిని నీ పక్కవాడు పరగడుపుతో ఆకలితో పడుకుంటే ఆ ఆకలితో పడుకున్నటువంటి అతని ఆవేదనంతా కూడా నువ్వు భరించాల్సి వస్తుంది అని చెప్పిన ధర్మం ఇస్లాం ధర్మం. ఇస్లాం ధర్మం పొరుగువాడి ఆకలిని తీర్చమని చెప్పినటువంటి ధర్మం పేరు ఇస్లాం ధర్మం. స్నేహితుడా, మన ఇంట్లో ఒక చక్కటి గోష్కా ఖుర్మా, మాంసం యొక్క ఖుర్మా వండుకున్నాం. ఘుమఘుమలాడేటటువంటి సువాసన కిటికీల నుండి పక్కింటికి వ్యాపిస్తోంది. ఆ పక్కింట్లో ఉన్నటువంటి వాడు అన్నం తిని వారం రోజులయ్యింది. కనీసం గంజి నీళ్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మన ఇంట్లో ఖుర్మా వండుకొని తింటున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్తున్నారు? నువ్వు తినకు, వాడి ఆకలి కూడా తీర్చు, కానీ తీర్చేటప్పుడు నువ్వు వండినటువంటి ఆ కూరలో కాసిని నీళ్లు ఎక్కువ పోయి,
ఆ ఘుమఘుమల వాసన పక్కకు వ్యాపింపకుండా చెయ్యి. ఎందుకంటే సుబ్హాన్ అల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్. పొరుగున ఉన్నవాడు అయ్యో నా దగ్గర కూడా డబ్బులుంటే నేను కూడా వండుకొని తినేవాడిని కదా అనే భావన అతనికి రానియొద్దు అని చెప్పిన ధర్మం ఇస్లాం ధర్మం. సీ హౌ సెన్సిటివ్ రిలీజియన్ ఈజ్ ఇస్లాం. ఎంత సెన్సిటివ్గా ఆలోచిస్తుందో చూడండి. మహాప్రవక్త, నేను ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక ఆయన వచ్చారు. ఒక ఆయన వచ్చి ఏమన్నా, వింటున్నారా లేదా టీవీ చూస్తున్నారా? వింటే ఒక్కసారి సుబ్హానల్లాహ్. సరే, అయితే నేను సెన్సిటివ్ ఇష్యూ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇస్లాం ఎంత సున్నితంగా ఆలోచిస్తుంది, ఇస్లాం ఎంత సున్నితంగా, ఎంత బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తుందో చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక ఆయన వచ్చారు. వచ్చి ఏం చెప్తున్నారంటే, ఐ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఒక్కడే కొడుకు. మొత్తం నా వెనక మీరు వింటే మీకు అంత అర్థమవుతోంది. ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నాకు ఒకడే కొడుకు. వాడు 5 రోజుల నుండి కనిపించటం లేదు. వాడు 5 రోజుల నుండి కనిపించటం లేదు. అన్ని చోట్ల నేను వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు. ఎక్కడున్నాడో దయచేసి చెప్పండి అన్నారు. ఎక్కడున్నాడో దయచేసి చెప్పండి అంటే భూత భవిష్యత్ వర్తమానాది కాలాలు, ఎక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ అవగతమైనటువంటి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అనుమానం లేదు కదా. వెనకే ఉంది, ముందే ఉంది, పైనే ఉంది, కిందే ఉంది, కుడి ఎడమ ఉత్తర దక్షిణ వాయువ్య ఈశాన్యం నైరుతి ఆగ్నేయం కింద మీద ఎన్ని లోకాల్లో ఏమున్నాయో అన్నీ తెలిసిన ఒకే ఒక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. స్నేహితులారా, ప్రవక్త ఎక్కడున్నారో చెప్పండి అని అడిగితే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఫలానా తూర్పు వైపున 3-4 కిలోమీటర్ల దూరం వెళితే అక్కడ చెట్టు కింద కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ ఆడుకునే పిల్లల్లో నీ కొడుకు కూడా ఉన్నాడు, వెళ్ళి తెచ్చుకో అన్నారు. ఆ ఆడుకునే పిల్లల్లో నీ కొడుకు కూడా ఉన్నాడు, వెళ్ళి తెచ్చుకో అన్నారు. అనగానే ఇతను వెళుతున్నాడు. వెళుతుంటే ప్రవక్త పిలిచారు. పిలిచి, నువ్వు నీ కొడుకుని పేరు పెట్టి పిలవాలి. నువ్వు నీ కొడుకుని చూసిన తరువాత పేరు పెట్టి పిలవాలి. అతని పేరు అంజద్ అనుకోండి, అంజద్ అని పిలువు, ఇలా చెప్పారు. నీ కొడుకును పేరు పెట్టి మాత్రమే పిలవాలి, ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాలి నిశ్శబ్దంగా అన్నారు. వెళ్ళిపోయిన తరువాత ప్రవక్తతో ఉన్నటువంటి సహబాలు అడిగారు, ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన వెళ్ళినప్పుడు నీ కొడుకుని చూసినప్పుడు కేవలం పేరు పెట్టి పిలిచి చేత్తో తీసుకెళ్ళిపోవాలన్నారు, ఎందుకలా అన్నారు? దాని ఆంతర్యం ఏమిటి అంటే, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటున్నారంటే, ఏ సహబాలారా వినండి, 4 రోజుల నుండి తన కొడుకుని చూడలేదు. ఒకడే కొడుకు, 4 రోజులుగా చూడలేదు. ఈయన కూడా అన్నం తిని ఉండడు, నీళ్లు తాగి ఉండడు, ఎక్కడెక్కడో తిరిగి 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 అలిసి వేసారిపోయి ఉంటాడు. అతను ఆ కొడుకుని చూసినటువంటి ఆనందంలో నాన్ననో చిన్నానో కన్నానో బుజ్జనో బాబు అనో ఏదో పేరుతో, ముద్దు పేరుతో పిలిచి వాడిని అక్కడే ఆలింగనం చేసుకుంటే ఆ సమూహంలో ఎవరైనా అనాథ ఉంటే, ఎవరైనా అనాథ యతీం ఉంటే, యా అల్లాహ్, నా తండ్రి కూడా ఉంటే నన్ను అంత ప్రేమించేవాడే అనే భావన ఆ పసివాడికి రాకూడదనే నేను అతన్ని పేరు పెట్టి పిలవమని చెప్పాను. తక్బీర్, నారే రిసాలత్, జశ్న్ ఈద్ మిలాదున్ నబీ. ఇస్లాం అంటే ప్రతిదాన్ని సునిశ్చితంగా ఆలోచించేటటువంటి ధర్మం ఇస్లాం. ఇస్లాం ఎంత గొప్పదంటే ఇంట్లో వితంతు అయిన చెల్లె కానీ, వదిన కానీ, మరదలు కానీ, అక్క కానీ ఎవరైనా ఉంటే నీ భార్యతో కూడా గదిలో మాట్లాడుకోవాలి అని చెప్పిన ధర్మం ఇస్లాం ధర్మం. స్నేహితులారా, ఇస్లాం ఇట్స్ నాట్ ఇమాజినరీ రిలీజియన్, ఇట్స్ ప్రాక్టికల్ రిలీజియన్. కాబట్టి మనమందరం కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణాత్మకమైనటువంటి జీవితాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు దాంట్లో నుండి కనీసం కొన్నైనా పాటించేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇన్షాల్లా, గట్టిగా చెప్పాలి ఇన్షాల్లా. ఎందుకంటే మనం ప్రవక్తని ఎంత ప్రేమిస్తామో
దానికి 100 ప్రేమించే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీరు ఒక్కసారి సలాం అని వరంగల్ నుండి అంటే మదీనా మునవ్వరా నుండి వాలేకుం సలాం అని చెప్పే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి మక్కా నగర వీధుల్లో బజారు గుండా వెళుతున్నారు. వింటారా? నాకు ఇంకో 4 నిమిషాలు టైం ఉంది. వింటారా చెప్పింది వద్దా? సుబ్హానల్లా. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నగరంలో బజార్ల వెంట వెళుతున్నారు. ఒక మార్కెట్ నుండి వెళుతూ ఉన్నారు. ఒక సహాబీ ఉన్నారు. ఆయన కూరగాయల వ్యాపారం చేస్తారు. అయితే ఆయన బట్టలు బాగాలేవు, మొత్తం మాసిపోయి ఉన్నాయి. కష్టపడ్డటువంటి ప్రాణం చెమటతో దాని అంతటితో కూడా మకిలమైపోయి మాసిపోయి ఉన్నటువంటి బట్టలు వేసుకొని ఆయన కూర్చున్నారు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత ప్రేమిస్తారో చూడండి తన వాళ్ళని, ఆత్మీయుల్ని. వెనక నుండి వెళ్ళి ఆ సహాబీ కళ్ళు మూసి గట్టిగా చుట్టుకున్నారు. ఆ సహాబీ వ్యాపారం చేసేటటువంటి ఆయన్ని కళ్ళు మూసి గట్టిగా చుట్టుకున్నారు. నేనెవరో చెప్పుకోండి అంటున్నారు. నాకు తెలియదు అంటున్నాడు. నేనెవరో చెప్పుకో అన్నారు. నాకు తెలియదు. నేను ఎవరో చెప్పుకో అంటే చెప్పుతలేడు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనే చేతులు విప్పి, ఇంతవరకు నన్ను గుర్తుపట్టలేదా అంటే, ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఈ వీధిలో ప్రవేశించిన వెంటనే నాకు తెలిసింది మీరు వస్తున్నారని. క్యా కహనే, సుబ్హానల్లాహ్, ఈ సుబ్హానల్లాహ్. వీధిలో మీరు ఎంటర్ అయినప్పుడే తెలిసింది మీరు వస్తున్నారని. మరి ఎందుకు చెప్పలేదు నేను ఎవరినో కళ్ళు మూస్తే అంటే, ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ పవిత్రమైనటువంటి చేతులు నా కళ్ళ మీద పెట్టి మీ పవిత్ర పరిశ్వాంగంలో నన్ను చుట్టుకుంటే నాకు మరణం రావాలని కోరుకున్నాను, కానీ నేను మిమ్మల్ని గుర్తుపడతానని ఎలా చెప్తాను? అల్లాహు అక్బర్. యా రసూలల్లాహ్. ఏ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ప్రేమ పరిశ్వాంగంలో ఎవరో చెబితే ఒక క్షణంలో వదిలిపెడతారు. మీ ప్రేమ పరిశ్వాంగంలో ప్రాణం పోవాలని కోరుకున్నటువంటి వాడిని నేను. అది ప్రవక్తను ప్రేమించేటటువంటి విధానం. స్నేహితులారా, మిత్రులారా, విశ్వాసులారా, ఆత్మీయులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలామంది మళ్ళీ ఎప్పుడైనా జీవితంలో కలిసినప్పుడు మనం మాట్లాడుకుందాం. మౌలానా ఇర్ఫాన్ భయ్యా, ఆయన గురించి కూడా చెప్పి నేను క్లోజ్ చేస్తా. కాబట్టి ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనల్ని ప్రేమించే విధానం. ఇన్షాల్లా రేపటి నుండి ప్రవక్త యొక్క జీవన విధానాన్ని అనుసరించే ప్రయత్నం చేద్దాం. ఇన్షాల్లా. గట్టిగా మెల్లిగా చెప్తున్నారు, గట్టిగా ఇన్షాల్లా. ఇక నన్ను 29 సంవత్సరాల ఈ మర్కజ్ మిలాద్ కమిటీకి కార్యదర్శిగా ఎంపిక చేయడం జరిగింది. ఈ సంవత్సరం నేను కార్యదర్శిగా, సిరాజ్ భయ్య అధ్యక్షుడిగా, డిప్యూటీ మేయర్ గారు, మాజీ డిప్యూటీ మేయర్ గారు ఉంటాం. నేను చెప్పేది ఏంటంటే, వచ్చే సంవత్సరం 1500వ మిలాద్ చేయబోతున్నాం ఇన్షాల్లా. గట్టిగా చెప్పాలి. వరంగల్ జిల్లాలో నా భూతో నా భవిష్యతి, గతంలో ఎప్పుడు జరగనంత గొప్పగా మిలాద్ షరీఫ్ చేద్దామనే వాళ్ళు చేయి పైకెత్తండి. గట్టిగా చేతులు పైకెట్టండి. ఇన్షాల్లా 1500వ మిలాద్ షరీఫ్ జరగబోతోంది ఇన్షాల్లా. పెద్ద పైమానాలో. ఎలా అంటే మొత్తం రాష్ట్రమంతా కూడా మనల్ని చూసేంత గొప్పగా, ప్రవక్తను ప్రేమించే వాళ్ళు ఇంతమంది వరంగల్లో ఉన్నారా అనే గొప్పగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా మన సేవల్ని చూసి సంతోషించేంత గొప్పగా మిలాద్ షరీఫ్ చేద్దాం ఇన్షాల్లా. రెండోది, రేపు ఉదయం ఫజర్లో చక్కగా బిర్యానీ ఏర్పాట్లు, భోజనం ఏర్పాట్లు ఉంటాయి. ఆ తర్వాత వివిధ ఆసుపత్రులలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ప్రతి రోగి దగ్గరికి కూడా పండ్ల పంపిణీ కార్యక్రమం మర్కజీ మిలాద్ కమిటీ చేస్తుంది. నేను మీతో అభ్యర్థించేది ఏమిటంటే, మనం కూడా రేపు ఎల్లుండి మాసమంతా కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు పేదవాడి ఆకలి తీర్చే ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. గట్టిగా చెప్పాలి ఇన్షాల్లా. ఒక పూట ఒక పేదవాడికి అన్నం తినిద్దాం, ఒక చిన్న పిల్లవాడికి బిస్కెట్ ప్యాకెట్ ఇద్దాం, ఒక అనాథకి ఒక ఏదన్నా కొనిద్దాం, మనం తినిపిద్దాం, తాగిద్దాం. ఎందుకంటే స్నేహితులారా, మిత్రులారా, ఇస్లాం ధర్మం తినిపించాలి, ఆనందింపచేయాలి. కాబట్టి ఇలాంటి ఈ చక్కటి వేడుక ఇర్ఫాన్ భయ్యా 29 సంవత్సరాలుగా మర్కజ్ మిలాద్ కమిటీ కార్యక్రమానికి
నిరంతరం హైదరాబాద్ నుండి వస్తున్న ఒకే ఒక ముకరీర్, ఒకే ఒక ఉలమా ఇర్ఫాన్ భయ్యా. గట్టిగా ఒకసారి ఇర్ఫాన్ భయ్యా. సుబ్హాన్ అల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్. ఇర్ఫాన్ భయ్యా ఆయన యవ్వనంలో ఉన్నప్పటి నుండి ఇప్పటిదాకా వస్తున్నారు. ఆ రోజుల్లో ఇర్ఫాన్ భయ్యా 2 వీలర్ మీద కూడా వచ్చి జల్సా చేసి వెళ్ళినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి గొప్ప గొప్ప ఒలెమాలు ఈరోజు కూడా మన కార్యక్రమానికి వస్తున్నారు. చాలా పెద్ద పెద్ద ఒలెమాలు వస్తున్నారు. మనమందరం కూడా కూర్చొని యావత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. అలాగే మా ఇజ్జత్ మా పెద్దలు గౌరవనీయులు అఫ్జల్ బర్కాతి గారు, తర్వాత మా పాత కమిటీ ఇదంతా కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మేము చేసే ప్రయత్నం చేస్తున్నాం. మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. అల్లాహ్ తాలా ఆయన తన ప్రవక్త ఆగమనం జరుగుతున్నటువంటి శుభవేళ మనందరి జీవితాల్లో వెలుగులు పూయించాలి అని ఆకాంక్షిస్తూ వమా అలైనా ఇల్లల్ బలాగ్. ఖుదా హాఫీజ్. అస్సలాము అలైకుం. సుబ్హాన్ అల్లాహ్, సుబ్హాన్ అల్లాహ్.